ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గూగుల్ నుంచి గల్లీ కంపెనీ వరకు ప్రతి టెక్నాలజీ సంస్థలోని సిబ్బందిని ఉద్యోగ భయం వెంటాడుతోంది. ఈ ఉద్వాసనల్లో తమ వంతు కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. భారత్లో కూడా ఐటీ సంక్షోభ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద ప్రాజెక్టులు లేక, ఆదాయం రాక టెక్నాలజీ కంపెనీలు విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ తొలగింపుల వల్ల ఉద్యోగులే కాదు, ఐటీ రంగం కూడా బాగా నష్టపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏకు మేకై కూర్చున్నట్లు ఐటీ వాళ్లు సృష్టించిన కృత్రిమ మేధ చివరికి వాళ్ల ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఏఐ వల్ల తమ జాబ్స్ కు గ్యారంటీ లేదన్న గట్టి అభిప్రాయం ఇండియా సహా ప్రపంచ దేశాల ఐటీఎన్లలో కనిపిస్తోంది. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఇటీవలి ఇదే విషయంపై మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు రావని, అన్ని పనులను ఏఐ చేసి పెడుతుందని చెప్పారు. ఉద్యోగం అనేది ఆప్షనల్ గా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీ వల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని మస్క్ కామెంట్ చేశారు. ఏఐ భయంతో ఐటీ సిబ్బంది ఇబ్బంది పడుతుంటే మన దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాత్రం చల్లటి కబురు చెప్పింది. తన సిబ్బందికి ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించింది. ఇన్ఫోసిస్ లో ఎలాంటి రిట్రెంచ్మెంట్ ఉండదని సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు. ఉద్యోగాల విషయంలో కంపెనీ వైఖరిని స్పష్టం చేశారు. ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీలు ఏఐని స్వీకరించి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తీసిపారేశాయి. మేమైతే ఏఐని అడ్డుపెట్టుకుని మా ఉద్యోగుల్లో ఎవరిని తీసేయం. ఇప్పుడు ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీలు ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. అలాంటివి మేము చేయకూడదన్న స్పష్టమైన ఆలోచనతో ఉన్నాం అని ఓ ఇంటర్వ్యూలో సలీల్ పరేఖ్ చెప్పగానే ఇన్ఫోసిస్ లో పండుగ వాతావరణం నెలకొంది. వేల మంది వేడుక చేసుకున్నారు. పెద్ద కంపెనీల్లో ఒకేసారి చాలా రకాల టెక్నాలజీలకు సంబంధించి కొత్త పనులు చేయవచ్చని ఇన్ఫోసిస్ సీఈఓ చెప్పారు. రాబోయే సంవత్సరాలలో నియామకాలు, శిక్షణ ద్వారా జెనరిక్ ఏఐలో నైపుణ్యాల వృద్ధిని ఇన్ఫోసిస్ లో కొనసాగిస్తుందని అన్నారు. దీనివల్ల ప్రపంచ కంపెనీలలో అన్ని రకాల డిమాండ్లను తీర్చగల సామర్థ్యాన్ని ఇన్ఫోసిస్ కలిగి సాధించి ఉండగలదని ఆయన అన్నారు.